అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిని జమీందార్ కృష్ణమూర్తి పరిపాలిస్తున్నాడు. పేరుకే జమీందారు కాని అతని మనసు నిండా మోసం, దురాశ. పేద రైతుల శ్రమను దోచుకుంటూ వారిని అప్పుల ఊబిలోకి నెట్టి వారి భూముల్ని ఆక్రమించుకోవడమే అతని పని. ఒకరోజు ఉదయం రాముడు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. జమీందార్ కృష్ణమూర్తి అక్కడికి వస్తాడు. ఏరా రాముడు, ఈ సంవత్సరం పంట బాగా పండినట్టుంది. నీ పొలం బంగారు పండిస్తోంది. అంతా మీ దయ జమీందార్ గారు. ఎంతో కష్టపడ్డాం. కష్టం ఎందుకుండదురా? భూమి తల్లికి సేవ చేస్తే ఫలితం రాకుండా ఉంటుందా చెప్పు? అయితే ఈసారి నీకు ఒక మంచి అవకాశం ఇద్దామనుకుంటున్నాను. అవకాశమా జమీందార్ గారు? అవును. ఈసారి మన ఊరిలో కొత్తగా ఒక చెరువు తవ్విద్దామనుకుంటున్నాను. దానివల్ల అందరికీ నీటి సౌకర్యం ఉంటుంది. నీ పొలానికి కూడా ఎక్కువ నీరు అందుతుంది. అదైతే చాలా మంచి పని జమీందార్ గారు. మాకు నీటి కష్టాలు చాలా ఉన్నాయి. అవునవును, అందుకే ఆలోచించాను. అయితే ఈ చెరువు తవ్వకానికి చాలా డబ్బవుతుంది. నేనొక్కడే భరించలేను కదా. అందుకే గ్రామస్తులందరినీ కొద్దిగా సహాయం చేయమని అడుగుతున్నాను. సహాయమా? మేమేం చేయాలి జమీందార్ గారు? ఏం లేదు, మీ పొలాలను కొద్దిగా నాకు తాకట్టుగా ఇవ్వండి. చెరువు తవ్వకం అయిపోయి మీకు మంచి లాభాలు వచ్చిన తర్వాత మీరు నాకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి. అప్పుడు మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇది కేవలం తాత్కాలిక మాత్రమే. తాకట్ట? నాకు కొంచెం భయంగా ఉంది జమీందార్ గారు. భూమి అంటే మాకు ప్రాణం. ఛీ, ఏంటి రాముడు, నన్నే అనుమానిస్తున్నావా? నేను నీకు ఎప్పుడైనా అన్యాయం చేశానా? మీ అందరి మంచి కోసమే నేను ఆలోచిస్తున్నాను. చెరువు వస్తే మీ పంటలు రెట్టింపవుతాయి. అప్పుడు నా డబ్బు మీరు తీర్చేయడం ఎంతసేపు? కానీ జమీందార్ గారు. సరే, నీ ఇష్టం. నీకిష్టం లేకపోతే లేదు. కానీ మిగతా గ్రామస్తులందరూ సంతోషంగా ఒప్పుకుంటున్నారు. వాళ్ళందరూ చెరువు వస్తే తమకు లాభమని అంటున్నారు. నువ్వొక్కడివే వెనకడిగేస్తే ఎలా? జమీందారు మాటలకు రాముడు ఆలోచనలో పడతాడు. మిగతా రైతులు కూడా జమీందారు మాటలు విని ఒప్పుకుంటారు. అవును రాముడు, జమీందారు గారు ఎప్పుడు మన మంచి కోసమే ఆలోచిస్తారు. చెరువు వస్తే మన కష్టాలు తీరతాయి. సరే జమీందారు గారు, మీరు చెప్పినట్టే. చూసావా, అర్థం చేసుకున్నావు. ఇదే తెలివితేటలు కావాలి. అయితే ఈరోజు సాయంత్రం అందరూ నా ఇంటికి రండి. ఒప్పంద పత్రాలు తయారు చేద్దాం. ఆ రోజు సాయంత్రం గ్రామస్తులందరూ జమీందారింటికి వెళ్తారు. జమీందార్ ఒక ఒప్పంద పత్రాన్ని చూపిస్తాడు. అందులో ఉన్న విషయాలు గ్రామస్తులకు పూర్తిగా అర్థం కావు. చూసారా, ఇది ఒప్పంద పత్రం. ఇందులో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు నాకు మీ భూముల్ని తాకట్టుగా ఇస్తున్నారు. చెరువు తవ్వకం అయిపోయి మీకు లాభాలు వచ్చిన తర్వాత మీరు నాకు ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తే మీ భూములు మీకు తిరిగిచ్చేస్తాను. జమీందార్ గారు, ఇందులో ఏదో తేడా ఉన్నట్టుంది. అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి. మాకు సరిగా కనిపించడం లేదు. పెద్దాయనా, నన్నే అనుమానిస్తున్నావా? నేను మీ అందరి మంచి కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను. మీరు సంతకాలు పెట్టండి చాలు. కానీ జమీందార్ గారు, మాకు చదువు రాదు కదా. మరి మీరేం రాశారో మాకెలా తెలుస్తుంది? నీ భద్రత కోసమే రాముడు. ఇందులో మీకు నష్టం కలిగించేది ఏమీ లేదు. నా మీద నమ్మకం లేదా? గ్రామస్తులు అమాయకులు. జమీందారు మాటల్ని నమ్మి తమ భూముల్ని తాకట్టు పెడుతూ సంతకాలు చేసేశారు. ఆ రాత్రి గ్రామస్తులందరూ సంతోషంగా నిద్రపోయారు. కాని జమీందార్ కృష్ణమూర్తి మాత్రం తన కుట్ర పన్ని సంతోషంగా నవ్వుకున్నాడు. కొన్ని నెలల తర్వాత చెరువు తవ్వకం పూర్తవుతుంది.
నీటి సౌకర్యం పెరుగుతుంది. పంటలు బాగా పండుతాయి. గ్రామస్తులు సంతోషంగా ఉంటారు. లాభాలు కూడా వస్తాయి. సీత, చూసావా ఈసారి ఎంత మంచి పంట పండిందో? హ, మన కష్టాలన్నీ తీరిపోయాయి. అవును రాముడు, జమీందారు గారు చెప్పినట్లే జరిగింది. ఇప్పుడు మనం ఆయనకు డబ్బు తిరిగిచ్చేసి మన భూములు తిరిగి తెచ్చుకోవాలి. అవునవును, ఈరోజు సాయంత్రం జమీందార్ గారి దగ్గరికి వెళ్తాను. జమీందార్ గారు, ఈసారి పంట బాగా పండిందండి. మాకు మంచి లాభాలొచ్చాయి. మీరిచ్చిన డబ్బు తిరిగి తీసుకొని మా భూములు మాకిచ్చేయండి అయ్యా. ఏంటి రాముడు, ఏం మాట్లాడుతున్నావు? ఏ డబ్బు, ఏ భూమి? ఏంటి జమీందార్ గారు, మీరు మాకు డబ్బిచ్చి మా భూములు తాకట్టుగా తీసుకున్నారు కదా. ఇప్పుడు మేము మీకు డబ్బు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాం. హహహ, మీరు నిజంగా అమాయకులు రాముడు. మీరు నాకు మీ భూముల్ని అమ్మేశారు, తాకట్టేమీ కాదు. అమ్మేశామా? ఎప్పుడు? మీరు సంతకాలు చేశారు కదా. ఆ ఒప్పంద పత్రంలో మీరు నాకు మీ భూముల్ని అమ్మేసినట్లు స్పష్టంగా రాస్తుంది. అబద్ధం! మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము మా భూముల్ని అమ్మలేదు. చూడమ్మాయి, నోరు అదుపులో పెట్టుకో. నా దగ్గర ఆధారాలున్నాయి. మీరు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. జమీందారు ఒప్పంద పత్రాల్ని చూపిస్తాడు. అందులో స్పష్టంగా విక్రయం అని ఉంటుంది. జమీందారు గారు, మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మాకు చదువు రాదని మీరు మమ్మల్ని మోసం చేశారు. నాదేం తప్పు లేదు రాముడు. మీకు చదువు రాకపోతే నా తప్ప, చదువు రాని వాళ్ళు ఇలాగే మోసపోతారు. ఇందులో నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఈ భూములన్నీ నావి. మీరంటనే ఈ భూములను వదిలి వెళ్ళిపోండి, లేకపోతే నా మనుషులతో మిమ్మల్ని బయటకు గెంటిస్తాను. జమీందార్ కృష్ణమూర్తి మోసం బయటపడింది. గ్రామస్తులు తమ భూముల్ని కోల్పోయారని తెలుసుకొని షాక్ అయ్యారు. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. వారి జీవితాలు తల్లకిందులయ్యాయి. పెద్దయినా జమీందార్ మనల్ని మోసం చేశాడు. మా భూములను లాగేసుకున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళాలి? ఏం చెయ్యాలి? నాకు మొదటి నుంచి ఆ జమీందార్ మీద అనుమానంగానే ఉంది. అందుకే ఆ రోజు ఒప్పంద పత్రాల్లో సరిగ్గా చదవమని అడిగాను, కానీ మీరు నమ్మలేదు. ఇప్పుడు ఏం చేయాలి పెద్దాయనా? మాకు దిక్కులేదు. ధైర్యం కోల్పోవద్దు పిల్లలు. అన్యాయాన్ని ఎప్పుడూ సహించకూడదు. మనము జమీందార్ మోసాన్ని అందరికీ తెలియజేయాలి. న్యాయం కోసం పోరాడాలి. అవును పెద్దాయనా, మేము కూడా మీతోనే ఉంటాం. అయితే ముందుగా మనం జమీందార్ మోసాన్ని ఎలా బయట పెట్టాలో ఆలోచించాలి. అతని దగ్గర అన్ని ఆధారాలున్నాయి. సీతకు ఒక ఆలోచనొస్తుంది. పెద్దయినా, నాకు ఒక ఆలోచనొచ్చింది. జమీందార్ మనకిచ్చిన డబ్బు బ్యాంకు ద్వారా ఇచ్చుంటే తనకి సంబంధించిన రసీదులుంటాయి కదా. లేదా అతను మనకు డబ్బిచ్చినప్పుడు ఎవరైనా సాక్షులున్నారా? నిజమే సీత, జమీందార్ మనకి డబ్బిచ్చింది చేత్తోనే. అప్పుడే అనుమానం వచ్చింది నాకు, కానీ అప్పుడు పట్టించుకోలేదు. అది మంచి ఆలోచన సీత. అతను మీకు డబ్బిచ్చినట్లు ఎక్కడైనా రికార్డుందా అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు, జమీందారు గతంలో ఇలాంటి మోసాలు ఏవైనా చేశాడో లేదో కూడా మనం తెలుసుకోవాలి. మనం ఊరి వెలుపల ఉన్న న్యాయవాదిని కలవాలి పెద్దాయనా. ఆయన మనకి సహాయం చేయగలడు. అది మంచి ఆలోచన సీత. పదండి, వెళ్దాం. గ్రామస్తులందరూ కలిసి న్యాయవాది దగ్గరికి వెళ్తారు. తమ కష్టాలను వివరిస్తారు. ఇది చాలా తీవ్రమైన మోసం. జమీందార్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే మీ దగ్గర అతని మోసాన్ని నిరూపించడానికి ఆధారాలుండాలి. మా దగ్గర ఆధారాలు లేవు సార్. అతను మమ్మల్ని మోసం చేసి వేలిముద్ర వేయించుకున్నాడు. కానీ సార్, అతను మాకు డబ్బిచ్చినట్లు ఎక్కడా రికార్డు లేదు. అతను మాకు డబ్బిచ్చింది చేత్తోనే, అది కూడా చాలా తక్కువ మొత్తం. అది చాలా ముఖ్యమైన విషయం. అతను మీకు డబ్బిచ్చినట్లు ఆధారాలు లేకపోతే అది మీకు అనుకూలంగా మారుతుంది. అయితే మనం కోర్టులో ఈ విషయాన్ని నిరూపించాలి. మనం ఏం చేయాలి సార్? మనం ముందుగా పోలీసులకి ఫిర్యాదు చేయాలి. తర్వాత కోర్టులో కేసు వేయాలి. కానీ కోర్టు కేసు అంటే చాలా సమయం పడుతుంది, డబ్బు కూడా చాలా అవుతుంది.
డబ్బు మా దగ్గర లేదు సార్. డబ్బు లేకపోతే ఏం? పోరాటం ఆపలేం సార్. మాకు న్యాయం కావాలి. మీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. సరే, నేను మీకు సహాయం చేస్తాను. నా వంతు సహాయం నేను చేస్తాను. న్యాయవాది సహాయంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. జమీందార్ మీద కేసు పెడతారు. జమీందార్ కృష్ణమూర్తి విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతాడు. అప్పుడు జమీందారు తన మనుషులతో ఇలా అంటాడు. ఏంటి, ఆ రైతులు నా మీదే కేసు పెట్టారా? ఎంత ధైర్యం వాళ్ళకి! వాళ్ళని ఎలాగైనా అణిచివేయాలి. జమీందార్ తన పలుకుబడిని ఉపయోగించి పోలీసుల్ని, కోర్టు అధికారులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని న్యాయవాది తన నిజాయితీతో, ధైర్యంతో జమీందార్ పన్నాగాలను ఎదుర్కొంటాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. చివరకు న్యాయం గెలిచింది. జమీందార్ కృష్ణమూర్తి మోసం బయటపడింది. గ్రామస్తులు తమ భూములను తిరిగి పొందారు. వారికి న్యాయం జరిగింది. గ్రామస్తులు సంతోషంగా తమ భూముల్లోకి తిరిగి వెళ్తారు. అప్పుడు రాముడు సీతతో, చూసావా సీత, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మనం ధైర్యంగా పోరాడితే ఎలాంటి అన్యాయాన్నైనా ఎదుర్కోవచ్చు. అవును రాముడు, ఐక్యత ఉంటే ఇలాంటి ఆపదలైనా ఎదుర్కోవచ్చు. ఈరోజు మనం నేర్చుకున్నది ఇదే. పిల్లలు, ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఉండండి. మీ శ్రమకు తగ్గ ఫలితం లభించింది కదా. కానీ ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి. చదువు చాలా ముఖ్యం. చదువు లేకపోతే మోసపోతాం. భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చదువు నేర్పించండి. అది మీకొక కవచంలాగా కాపాడుతుంది. అవును పెద్దయినా, తప్పకుండా చదువు నేర్పిస్తాం. వారి గ్రామంలో మళ్లీ శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి.